లాబంతుల రామమూర్తి యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. సహజత్వం, సాధారణత్వం. సహజత్వం, సాధారణత్వం. కలను మెలకువ అంటున్నాం, మెలకువని నిద్ర అంటున్నాం. ఆరోగ్యాన్ని అనారోగ్యం అంటున్నాం, అనారోగ్యాన్ని ఆరోగ్యం అంటున్నాం. మరణాన్ని జీవితం అని అంటున్నాం, జీవితాన్ని మరణం అని అంటున్నాం. ఉండటాన్ని లేదు అంటున్నాం, లేకపోవడాన్నే ఉంది అని అంటున్నాం. ఉండటం నిజమే అయితే సందేహం ఎందుకుంటుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. రెండు ఒకట్లున్నాయి, 1, 2, 3 ఇలా కొనసాగింపుగా ఉన్నటువంటిది ఒకటే అంతే. ఒకటి తర్వాత కొనసాగింపు లేనటువంటి ఒకటి ఆ ఒక్కటి మాత్రమే. ఈ కొనసాగింపు ఉన్నటువంటి ఒకటికే అద్వితీయం, నా ద్వితీయం, నై తత్పురుష సమాసం అంటాం దాన్ని సంస్కృతంలో. ద్వితీయం అంటే రెండోది లేనటువంటిది అని. ఒకటి తర్వాత 1, 2, 3 అని లెక్కిస్తాం అన్నమాట. కాబట్టి +1 థియరీ ఒకటి గతంలో చెప్పుకున్నాం. అదేంటంటే ఇక్కడ ఈ గదిలో ఎంతమంది ఉన్నారు అని అడిగారు గురువుగారు. తనతో పాటు లెక్కించి మొత్తం 6 మంది అన్నాడు సమెక్స్. అందరితో పాటు నీవు లెక్కేసుకున్నావు కాబట్టి నీవు కూడా ఇతరుల లెక్కలోని వాడివే, లెక్కించిన వాడివి కానే కాదు. ఆ లెక్కించిన వాడే నీవు. ఆ +1 ఎవరు అంటే నీవే అని చెప్పారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఎక్కువగా వెస్టర్న్ ఫిలాసఫీ చదివినటువంటి అతనికి ఇదంతా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. నీవు కూర్చున్నటువంటి మార్బుల్ నేల కింద ఏముంది అని అడిగారు గురువు గారు. అంటే శిష్యుడు చెప్పాడు మట్టి నేల అన్నాడు. లేదు, తవ్వి చూస్తే మట్టి నేలే కనపడుతుంది కదా. అప్పుడు మార్బుల్ నేల కనపడదు. కాబట్టి లేదని అందామా అంటానికి లేదు. నీ ఇంద్రియాలకు ఏదైతే తెలుస్తుందో అది మాత్రమే ఉంది. భూమి గుండ్రంగా ఉందా, బల్లపరపుగా ఉందా అని అడిగారు. గుండ్రంగా ఉంది అని చెప్పాడు శిష్యుడు. అని నువ్వు ఎలా చెప్తావు అని అడిగాడు. అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి శాస్త్రజ్ఞులు ప్రత్యక్షంగా చూసి ఫోటోలు తీసి చెప్పారు కాబట్టి అందువల్ల నమ్ముతున్నాం అన్నాడు. అది వారి అనుభవంలో ఉన్నటువంటిది. నీ అనుభవంలో ఎలా ఉంది? బల్లపరపుగానే ఉంది, అంతే కదా. కాబట్టి నీ పుట్టుక యొక్క అనుభవం నీకుందా అని అడిగాడు. లేనే లేదు. మరి నేను ఫలానా వాళ్ళకి పుట్టాను అని నువ్వెలా చెప్తావు? ఫలాని వాళ్ళు మా అమ్మ నాన్న అని నీవు ఎలా చెప్తావు అని అడిగాడు. అంటే అతనేమన్నాడంటే పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి అని చెప్పాడు. ఆ పెద్దవాళ్ళే ఏం చెప్పారు? చెప్పుడు మాటలు వినవద్దు అని ఆ పెద్దవాళ్లే చెప్పారు కదా. నిజానికి నీలోంచి నీవే వచ్చావు, అంతే. నీ తల్లిదండ్రులతో సహా సకలము నీ నుండే వచ్చింది. గురువుగారు దేవుడి పటాల వైపు చూపిస్తూ అందరూ పటంలోని దేవుడికి దండం పెడతారు, కానీ ఆ పటానికి ఆధారమైనటువంటిది శీల, శీలకు ఆధారమైనటువంటిది గోడకున్నటువంటి కన్నం, ఆ గోడకు ఆధారమైనటువంటిది భూమి. కానీ ఎవడైనా కానీ అసలు ఆధారభూతమైనటువంటి భూమికి నమస్కరిస్తున్నాడా? లేనే లేడు. నిజానికి భూమి అన్నిటినీ కూడా భరిస్తూ ఉంది. నిజమే కదా అన్నట్టు చెప్పారు. అత్యాశ్రమీ ప్రస్తావన వచ్చింది. రమణ భాషణములు అనే గ్రంథంలో ఉంది. రమణ మహర్షి
సంభాషణాలు అని ఒక పెద్ద గ్రంథం రాశారు. దాంట్లో ఉంది అత్యాశ్రమి అనేటువంటి పదం. సుఖమహర్షి, జడభరతుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అత్యాశ్రమి కోవకి చెందినటువంటి వాళ్ళే. రమణ మహర్షి కూడా అత్యాశ్రమే. సుబ్రహ్మణ్యుని కూడా, శ్రీకాళహస్తి సుబ్రహ్మణ్య స్వామి కూడా అత్యాశ్రమి కోవకి చెందినటువంటి వాడే అవుతాడు. అసలు అత్యాశ్రమి అంటే ఎవరు? పైకి సామాన్యంగా కనిపిస్తూ లోపల దైవికమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అత్యాశ్రమే. జిల్లెళ్ళమూడి అమ్మవారు, మహమ్మద్ ప్రవక్త, జీసస్ ఇలాంటి వాళ్ళు కూడా అత్యాశ్రమి కోమకు చెందినటువంటి వాళ్ళే. పైకి సామాన్యంగా కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల దైవికమైనటువంటి శక్తులు అనేటువంటివి వాళ్ళకి తప్పనిసరిగా ఉండనే ఉంటాయి. అటువంటి వాళ్ళందరూ కూడా అత్యాశ్రమి కోవకి చెందినటువంటి వాళ్ళే. కొంతమంది గురువుగారి పుస్తకాలకి అత్యాశ్రమి అని, అత్యాశ్రమం అనేటువంటి పేరు పెట్టారు. ఆ అత్యాశ్రమి ఎక్కడైతే ఉంటారో అదే అత్యాశ్రమం అవుతుంది. వాళ్ళు ఉన్నటువంటిదే అత్యాశ్రమం. సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్తూ మధ్యలో నాకు కూడా తెలియదు అంటారనమాట ఆయన. అది ఆయన గొప్పతనం. శూన్యంలో, ఆకాశంలో చూస్తూ మొత్తం కూడా చెప్తుంటే శిష్యులు రాసుకుంటూ ఉంటారంతే. చాలా బాగా చెప్పారు అన్నప్పుడు ఆయన ఏమంటాడు, నేను ఎప్పుడు చెప్పాను అంటాడు. వాళ్ళెవరో చెప్తున్నారు, నేను మీకు చెప్తున్నాను అని అంటాడు అనమాట. పైకి భక్తుడిలాగా, ఆధ్యాత్మికుడిలాగా కనిపిస్తూ లోపల దైవికమైనటువంటి లౌకిక విషయాలతో ఉన్నటువంటి వాడు ఒకడు, ఇంకొకడు ఉన్నాడు. పైకి లౌకిక వ్యవహారాలతో ఉన్నట్లు కనిపిస్తూనే లోపల దైవికమైనటువంటి శక్తిలో ఉన్నటువంటి వాడు మరొకడు. ఈ రెండో వాడే అత్యాశ్రమి కోవకి చెందినటువంటి వాడు. అద్భుతంగా అనిపించింది ఆ నిర్వచనం అనేటువంటిది. ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారి తాతగారు ఉన్నారు ఒక ఆయన. అసలు ఆయనకి పేరే లేదు. చాలా విచిత్రమైనటువంటి ఆయన యొక్క చరిత్ర. అంటే ఈయన తాతగారి తల్లిదండ్రులకి పిల్లలు పుట్టడం పోవటం జరుగుతూ ఉంది. ఎవరో ఒక మునీశ్వరుడు చెప్పాడట, పుట్టబోయేటువంటి పిల్లవాడిని ఒక సన్యాసికి దత్తివ్వండి, ఇచ్చి మళ్ళీ తీసుకున్నట్లయితే అప్పుడు మీకు సంతానం నిలబడుతుంది అని చెప్పాడు. వాళ్ళు అనుకున్నట్లుగానే కొంతకాలం ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పుట్టిన వేళ విశేషమేమో కానీ ఒక హిమాలయ యోగి, హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసినటువంటి ఒక యోగికి ఆ పిల్లవాడిని ఇచ్చారు. ఆయన పెంచుకున్నాడు. ఆయనతో పాటు ఈ పిల్లవాడిని కూడా హిమాలయ పర్వతాలకు తీసుకుపోయాడు. తపశక్తి మొత్తం కూడా నేర్పాడు. సిద్ధుడు అయ్యాడనమాట ఆ పిల్లవాడు. చివరికి ఆ హిమాలయ పర్వతాలలో తపస్సు చేసి వయసు పెరిగిపోయింది, పెద్దవాడు అయిపోయాడు. ఇంకా అప్పటి నుంచి ఆయన సొంత ఊరికి వచ్చాడు, శ్రీకాళహస్తికి. ఇంకా అప్పటి నుంచి ఆయన తాతగారు అంతే, పేరు అనేటువంటిది లేదు. 106 సంవత్సరాలు జీవించాడు ఆయన. మొహం చూడగానే భవిష్యత్తు మొత్తం చెప్పేటువంటి వాడు. ఎవరు కనిపించినా కానీ, ఎటువంటి రోగాలు వచ్చినా కానీ నుదుట విభూతి పూస్తేనే పోయేటువంటివి. అటువంటి శక్తి సంపన్నుడు ఆయన. చివరికి ఆయన అనేవాట, నామరూపాలు లేనటువంటి నాకు చివరిలో నామరూపాలు కూడా ఉండకూడదు. నామం అంటే పేరు. ఎవరు పెట్టలే ఆయనకి. తాతగారే అయిపోయింది చివరికి. ఆ సన్యాసి చివరికి ఆస్తిగా ఏమి ఇచ్చాడు అంటే ఒక గోచిగుడ్డ, కమండలం, అది ఇచ్చిందనమాట. శాశ్వత సన్యాసి అయిపోయాడు, యోగీశ్వరుడు అయిపోయాడు. అటువంటి తాతగారే ఆయన హిమాలయ యోగి ఈ సుబ్రహ్మణ్యం గారికి గురువు గారు అనమాట. జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క మంత్ర ప్రభావం, తర్వాత వీరయ్య గారి యొక్క మంత్ర ప్రభావం, ఇవన్నీ కలగలిసినటువంటి వాడే సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒక్కసారి దర్శించండి చాలా. ఆయన్ని సహజత్వం, సాధారణత్వం అనేటువంటి అత్యాశ్రమి యొక్క ప్రధాన లక్షణం. ఈ సద్గురువులే దానికి నిదర్శనం. ఆయనే అత్యాశ్రమి. అటువంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అదే అత్యాశ్రమం అనేటువంటిది అవుతుంది. కాబట్టి రాజేంద్ర అనేటువంటి ఒక క్షురకుడు ఉండేటువంటి వాడు. ఈయనకి వారానికి ఒకసారి వచ్చి
సాక్షాత్ శివుడికి సేవ చేస్తున్నట్లుగా గుండు చేసేటువంటి వాడు అనమాట. పాపం ఆయనకి చదువు లేదు, నిరక్షర కుక్షి. ఈయన రాసినటువంటి పుస్తకం అంటే ఈయన రాయలా, ఈయన చెప్తుంటే ఎవరో రాసుకున్నారు. పుస్తకాలన్నీ ఒక 20-25 పుస్తకాలు బెంచ్ మీద ఉన్నాయి. రోజు వచ్చి అతని ఆ పుస్తకాల వైపు చూస్తూ ఉండేవాడు. ఓసారి సుబ్రహ్మణ్యం గారు అడిగారు, ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు అంటే ఈయన చూడండి, అత్యాశ్రమి అంటే ఈయన. ఏంది రాజేంద్ర పుస్తకాలు అంతే చూస్తున్నావు, చదవచ్చు కదా ఒక పేజీ అని అడిగాడు. స్వామి నాకు చదువు రాదు అని చెప్పాడు అనమాట. అట్లయితే ఒక పని చేయి, ప్రతిరోజు కూడా వాటిని చూస్తూ ఉండు, రోజు వచ్చి ఆ పుస్తకాలు చూస్తూ ఉండు, అదే వస్తుంది అన్నాడు. రోజు వచ్చి చూస్తూనే ఉన్నాడు, పైన పుస్తకాలు పెట్టి చూస్తూ ఉన్నాడు. ఆ విధంగా 3 నెలలు చేశాడు. ఏ పుస్తకంలో ఏముందో పేజీతో సహా మొత్తం చెప్పగలిగాడు. అది సద్గురువు యొక్క మహిమ. కట సద్గురు సుబ్రహ్మణ్యం గారిని ఒక్కసారి దర్శించండి, మీరు తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా పట్టబంజలవుతాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నమస్తే.